ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈ వీడియో భయంకరమైన నిజం. బయట ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో ఒక నిదర్శనం, ఒక హెచ్చరిక. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు ప్రతి రోజున చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోకంలో, ప్రపంచంలో పాపం భయంకరంగా విలయ తాండవం చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి మనం జాగ్రత్త పడాలి. పావురం వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులనై ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ దినాల్లో. కాబట్టి దయచేసి జాగ్రత్త పడండి. ఒక సహోదరి నిన్నటి దినాన నాకు ఫోన్ చేస్తూ వచ్చింది. ఫోన్ చేసి ఆ సహోదరి బోరున ఏడుస్తూ బాధపడుతూ ఉంది. ఎందుకు సిస్టర్ ఏడుస్తూ ఉన్నారు? విషయం ఏంటి చెప్పండి సిస్టర్, ప్రార్థన చేద్దామన్న. ఆ సహోదరి భయంకరంగా బాధపడుతూ ఏడుస్తూ, అన్న నాది డిగ్రీ అయిపోయిందన్న. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేద్దామని చెప్పి, ఇంట్లో పరిస్థితులు బాగలేవని చెప్పి జాబ్ చేయడానికి బయటికి వెళ్ళానన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అన్యురాలతో నేను స్నేహం చేస్తూ వచ్చానన్నా. అయితే మా మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. అటు తర్వాత ఆ కంపెనీలో ఉన్న ఇంకొక వ్యక్తి నన్ను చూస్తూ వచ్చాడన్నా. ప్రతిరోజు నన్ను ఫాలో అయ్యేవాడన్నా. అయితే మా ఇద్దరి మధ్య నేను ఒక అన్య స్త్రీతో స్నేహం చేసేది గమనించిన ఆ వ్యక్తి పర్సనల్‌గా ఆ అన్య స్త్రీతో మాట్లాడి, ఆ అమ్మాయితో నాకు సంబంధాన్ని ఏర్పాటు చేయి, నేను నీకు ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఆ అన్య స్త్రీతో మాట్లాడుతూ వచ్చాడంట అన్న. అయితే నా స్నేహితురాలు నన్ను ఒకరోజు, నా బర్త్‌డే పార్టీ ఉంది, ఈరోజు నా బర్త్‌డే, ఇంటికి రా అమ్మా అని చెప్పి, రాత్రి ఫంక్షన్ ఉంది, మా ఇంటికి రా అని చెప్పి ఇన్వైట్ చేసిందన్న. సరే బర్త్‌డే కదా, స్నేహితురాలు పిలుస్తుందని చెప్పి నేను వెళ్ళానన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఎవరూ లేరన్న. మా కంపెనీలో జాబ్ చేసే ఆ వ్యక్తి, నన్ను ఫాలో అవుతున్న ఆ వ్యక్తి, తర్వాత ఈ నా స్నేహితురాలు, నేను ముగ్గురం తప్ప ఎవరు లేరన్నా. ఆమెను నేను అడిగానన్నా, ఏంటి నీ బర్త్‌డే పార్టీ అన్నావు కదా, ఎవరు లేరు అనంటే, ఆమె ఇంకా ఎవరు రాలేదు, వస్తారు, నేను అందరిని ఇన్వైట్ చేశాను, ఈరోజు బర్త్‌డే కదా, కొంచెం వంటలు అవి ఇవి చేయాలి, నేను బయటికెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వస్తాను, కొంచెం ఇంట్లోనే చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఆమె మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో పెట్టి లాక్ చేసి బయటికెళ్ళిపోయిందన్న. ఇక అటు తర్వాత ఆ అబ్బాయి నన్ను బలవంతం చేశాడు, నన్ను లొంగ తీసుకున్నాడన్న. పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను లొంగ తీసుకున్నాడన్న. పెళ్లి చేసుకుంటాడు కదా అని చెప్పి అలాగే రిలేషన్‌షిప్‌లో కొన్ని రోజులు కొనసాగామన్న. ఇక అటు తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను పెళ్లి చేసుకోనన్నాడన్న. ఇక తర్వాత నేను జాబ్ మానేసి ఇంటికొచ్చేసానన్న. ఇంటికొచ్చిన తర్వాత కొన్ని రోజులకు నా ఆరోగ్యం పాడైపోతూ వచ్చిందన్న. నేను హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకుంటే హెచ్ఐవి పాజిటివ్ అని తేలిందన్న. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె, నాకేం సంబంధం లేదు, అయినా దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడంతా మెడిసిన్ వచ్చింది కదా, మెడిసిన్ వాడని చెప్పి అంటుందన్న. అని చెప్పి ఆ సహోదరి చాలా బోరున ఏడుస్తూ వచ్చింది, బాధపడుతూ వచ్చింది. ఇక అటు తర్వాత ఆ సహోదరి, నేనెంతో భయంకరమైన అనారోగ్యంతో ఉన్నానన్న, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అన్న, ఇంట్లో కూడా మా నాన్నకు చెప్పుకోలేని పరిస్థితి అన్న, ఆరోగ్యం చూస్తే పాడైపోతుందన్న, నాకు చచ్చిపోవాలని ఉందన్న అని చెప్పి ఆ సహోదరి బోరున ఏడుస్తూ వచ్చింది. వద్దమ్మా, వద్దు సిస్టర్, అలాంటి పనులేం చేయకండి అని చెప్పి కొన్ని బలపరిచే మాటలు చెబుతూ వచ్చాను. కొన్ని బలపరిచే మాటలు చెప్పి ఆ సహోదరికి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేసి బలపరిచి ఆ సహోదరిని కాల్ కట్ చేసిన తర్వాత చాలా భయంకరంగా బాధపడుతూ వచ్చాను. ఏడ్చి కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక్కసారి ఆలోచించండి. చెప్పుకున్న ఈ సహోదరి ఒక్కరైతే, ఇలా చెప్పుకొని వాళ్ళు ఎంతమంది ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మనము, ఆడపిల్ల బయటికి వెళ్తుంది అనంటే ఎంత ఆలోచించాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లోకం, ఈ ప్రపంచం భయంకరమైన పాపంతో నిండిపోయి ఉంది. కాబట్టి బయటికి వెళ్తున్నాము అనంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా.
ఇప్పుడు సహజంగా ఇంట్లో పరిస్థితులు బాలేకపోతే ఎవరైనా జాబ్ చేసుకోవడానికి ఎళ్తా ఉంటారు గదండీ! అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న సహోదరి, సహోదరుడా జ్ఞాపకం జేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనంటే, దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. మనము పాము వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులనై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి అవకాశమే లేదు. లోకమంతా భయంకరమైన పాపంతో నిండుకొని పోయింది. కాబట్టి మనము దయచేసి జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎవరితో స్నేహం చేయడానికి అవకాశం లేదు. ఎవ్వరిని నమ్మడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ సహోదరి ఒక స్త్రీని నమ్మి మోసపోయింది. మోసపోయిన తర్వాత ఇప్పుడు బోరున ఏడుస్తూ ఉంది. నిజంగా ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో నీ స్నేహితుడు అనుకుంటున్నావా? నీ స్నేహితురాలనుకుంటున్నావా? ఏ వ్యక్తిని మనం నమ్మడానికి అవకాశం లేదు. కేవలం దేవుడిని మాత్రమే మనం నమ్మడానికి అవకాశం ఉంది. ఆమె చేసిన పొరపాటు ఏంటి అనంటే మనుషులను నమ్మడం. నిజంగా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. మనుషులెవ్వరిని నమ్మడానికి అవకాశమే లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే, ఆ సహోదరి మనుషులను నమ్మి మోసపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చింది. ఈ దినాన ఈ వీడియో చూస్తున్న నీవు ఇప్పటికైనా నీ జీవితంలో జాగ్రత్త పడతావా? లేకపోతే మోసపోవడానికి సిద్ధపడతావా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకం భయంకరమైన పాపంతో నిండిపోయి ఉంది. కాబట్టి మనుషులెవ్వరిని నమ్మడానికి అవకాశమే లేదు. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మీ యొక్క జీవితాల్లో పాము వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులనై ఉండాలి అని చెప్పి ఎటువంటి మోసానికి అవకాశం లేకోకుండా జాగ్రత్తతో మీ యొక్క జీవితాన్ని కాపాడుకునే వారుగా ఉండాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.